పమిడి రమేష్ అన్న. ఆ చూపులో శాసించే శక్తి ఉంది, రక్తంలో రాజసం ఉంది, రాజకీయం ఒంట్లోనే ఉంది. అలాంటి మా అన్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ గా నియామకం కావటం మాకెంతో ఆనందదాయకం. మీరు మరెన్నో మంచి పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటూ మీ వెంట మేము, మీ మహర్షి డిసి చౌదరి, శ్రీకాంత్, సురేంద్ర. అధికారంలో ఉన్నప్పుడు పదవి అనుభవించడానికి ఎవరైనా వస్తారు. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలకు అండగా నిలిచిన వాడే అసలైన నాయకుడు. మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న దర్శి ప్రజలకు అండగా ఉండటానికి దర్శి నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ గా నియమితులైన మా మామ పమిడి రమేష్ గారికి ఇవే నా శుభాకాంక్షలు. మీ నల్లూరి శ్రీనివాసరావు, తెలుగు యువత ప్రచార కార్యదర్శి, ప్రకాశం జిల్లా. దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ గా నూతనంగా నియమింపబడిన మా పమిడి రమేష్ అన్నకు హృదయపూర్వక అభినందనలు. అన్న, మీరు మున్ముందు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ రఫీ. పదవి ఆయనకు అలంకారం కాదు, పదవికే ఆయన అలంకారం. పదవి ఉన్నా లేకున్నా నిత్యం జనం మధ్య ఉండే మా పమిడి రమేష్ గారిని టీడీపీ అధినేత గుర్తించి దర్శి నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ గా నియమించడం మాకు ఎంతో ఆనందదాయకం. మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటూ మీ అడుగుల వెంటే మా అడుగులు. మీ వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు. నమస్తే, P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా విధేయుడికి పట్టాభిషేకం. అవినీతి కేసుల్లో ఉన్న వారికి పదోన్నతుల సమీక్షా సమావేశంలో అధికారులను నిలదీసిన మానుగుంట. టీడీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు బాధ్యతలు చేపట్టారు. బాపట్ల ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం వేదికగా అతిరథ మహారథులు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు సమక్షంలో ఏలూరు సాంబశివరావు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, పీతాని సత్యనారాయణ, మాజీ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. Johor NTR!
నిష్ఠతో ప్రజాసేవా భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు కార్యకర్తలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. సంబంధించినటువంటి పెద్దలు మాత్రమే దయచేసి ఇతరులకు వేదిక మీదకి రావద్దు. దయచేసి దయచేసి కూర్చోవాలి. ఈ కళ్యాణ మండపాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్యక్రమాలను ఉచితంగా ఇస్తూ రాంబాబు గారు వారికి అందరికీ గట్టిగా చెప్పండి. రాంబాబు గారిని వైఎస్ఆర్ పార్టీ ఉన్నారు. ఈ రోజు డెవలప్ చేశారంటే ఈ రోజు పూర్తిగా అధిక అభివృద్ధి అనేది పక్కన పెట్టి వాళ్ళు ఏ విధంగా కక్ష సాధన చేయాలి, ఏ విధంగా తెలుగుదేశంలో అమలు తీసుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ పరిపాలన జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తామా. మేము కూడా ప్రతి నిమిషం ఏం జరుగుతుందో కూడా
కష్టకాలంలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. వాళ్ళని ఓడాడుగా మనందరం కూడా కలిసిపోవాల్సిన అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు మనం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కరోనా అయిపోయి చాలా ఎన్ని కూడా మనం దూరంగా ఉండి ఈరోజు ఒకసారిగా అందరినీ కలుసుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పేటువంటి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మా సంవత్సరానికి ప్రత్యేకించిన అభివృద్ధి తెలియజేస్తూ ఈ రోజు వచ్చిన ఈ కార్యక్రమం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ శాసనసభ్యులు గౌరవమైన ఉగ్రనరసింహారెడ్డి గారు మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి బాపట్ల నియోజకవర్గానికి అధ్యక్షులుగా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించిన మా రాష్ట్రరావు గారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో 7 ముఖ్య అధికార ప్రతినిధి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు నరసింహ గారి మాట్లాడుతుందని కోరుతున్నారు. ఈరోజు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పెద్దలు ఏలూరు సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ఆ వర్గాలను అభివృద్ధి చేయడంలో కానీ పదవర్గాలకు బాధ్యత నిలవడం కానీ పదిహేను వర్గాల అన్నదానంగా ఉండడం కానీ బాహ్య వర్గాల సేవలు ఎక్కడ కూడా పార్టీ వైపు మీ అందరి సౌకర్యంగా పాటిస్తున్నాను. అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులందరూ ఒక నిర్వహించుకున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ కమిటీలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ సెంట్రల్ కమిటీలో కానీ కానీ పార్లమెంట్ అధ్యక్షులు కానీ బాహ్య వర్గాలకు పెద్దపేట వేశారు. ఆ పెద్దపేట భవిష్యత్తులో కూడా గెలిచిన తర్వాత కూడా ఆ నియోజకవర్గాల పదిహేను వర్గాలకు చేతులు అందిస్తాము, మమ్మల్ని విస్మరించడం మా వెంట ఉంటారు, మాకు అండగా ఉంటారనే విశ్వాసాన్ని నాయకులుగా కలిగజేసినట్లయితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఇబ్బంది బడుగు బలహీన వర్గాలు ఏ పార్టీ అయితే అండగా ఉంటారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ప్రేమిస్తారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఆరాధిస్తారో ఆ పార్టీ విశ్వవిఖ్యాతంగా ఉంటుంది. ఆ పార్టీ సూర్యుడు ఏ విధంగా తూర్పును ఉదయిస్తాడో అది అంత సత్యం. బడుగు బలహీన వర్గాలు అండగా ఉన్న పార్టీ అంతే అభివృద్ధితోటి అంతే తెలియజేస్తే ప్రజలందరూ నా మాట తెలియజేస్తున్నాను. మాధవి గారు రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు ఎలక్షన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి మా సోదరుడు ఏలూరు సాంబశివరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గౌరవ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని 2024లో విజయకేతనం ఎగిరించాలని బాపట్ల పార్లమెంట్కి కష్టపడే వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, అన్ని సామాజిక వర్గాలని కలుపుకోబోయే వ్యక్తి శ్రీ ఏలూరు సాంబశివరావు గారిని బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించినందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ఒకే మాట చేస్తా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది. 17 నెలల్లో వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, ఒక కొత్త రాజకీయ ఎదుగుదలను ఈరోజు ఎక్కడా కూడా చెల్లుతున్న తప్పులు మీరు చేస్తా ఉన్నారు. ఈ సమాజానికి ప్రతి పౌరుడికి 5 కోట్ల మంది ప్రజానికానికి నష్టపరిచే ఎన్నో నిర్ణయాలు వారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మన ముందు ఉన్నాయి 2 విషయాలు. ఒకటి, వీరు పెట్టే వడ్డీని, వీరు పెట్టే బాధని, హింసని తట్టుకొని నిలబడటం. మనకి అవకాశం వచ్చినప్పుడు మనకున్న శక్తి బట్టి లేకుండా శక్తి మేరకు వీరు చేస్తున్న అరాచకాల ప్రజలకు వివరించి భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం. ఈ
ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలవడం కేవలం ఇక్కడ రాష్ట్ర దుద్దుల కోసమో లేదా హాల్లో దుద్దుల కోసమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమో కాదు. వీరు చేసిన ఈ యొక్క దుర్మార్గమైన పరిపాలనకి మరింత సరిదిద్దగలిగే సమర్థవంతమైన నాయకత్వం కేవలం గెలిపించుకోవడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మరొకసారి మనమందరం కూడా కీలక భూమిక వహించాలని కోరుకుంటూ ఈరోజు పేరు మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించారు, అభిమానించారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు పశ్చిమ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపిన ప్రజలందరికీ పేరు పేరున మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సాధారణ చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా ఉన్న నన్ను ఈరోజు గత 7-8 సంవత్సరాలుగా మీరు ప్రోత్సహించారు, అభిమానించారు, ప్రేమించారు. దీంతో పాటు ఈరోజు ఇలా పెద్ద పెద్ద నాయకుల సరసన కూర్చోబెట్టే బలమైన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా కేవలం మీ యొక్క ప్రేమ, ఆప్యాయత, అభిమానం వారి సాధనని చెప్పి మరొకసారి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ బాపట్లలోని అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు అవినీతి నిరోధక శాఖ కేసుల్లో ఉన్న వారికి వైద్య శాఖలో పదోన్నతి కల్పించడంపై సంబంధిత అధికారులపై కందుకూరు శాసనసభ్యులు మానకుంట మహీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్ లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన ఏఎన్ఎంల నియామకాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విచారణకు అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా అభివృద్ధికి అధికారులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జెసిటు చేతన్, డిఆర్టీఏ పీడీ ఏలిషా తదితరులు పాల్గొన్నారు. మరి బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం మరి పోషణ అభియాన్ కింద మనం అంగన్వాడీ సెంటర్స్ నిర్వహిస్తూ మరికొన్ని యాక్టివిటీస్కి మరి ఫుడ్ సెక్యూరిటీ కింద సివిల్ సప్లైస్, అట్లాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, మరి మిడ్ డే మీల్ స్కీమ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంపోనెంట్ ఉంది. అట్లాగే ఇరిగేషన్, ఇంకా చాలా డిఆర్టీఏ, మరి హార్టికల్చర్ కింద మైన్స్ అండ్ జియాలజీ, స్పోర్ట్స్, అట్లాగే పంచాయతీరాజ్లో ఈ పంచాయతీ కింద ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్మెంట్తో ఎంతో కొంత ఆర్థిక సహాయం రావడం మనం చూస్తాం. మరి ఈ క్రమంలో మనం ఒకసారి పోయినసారి జరిగినటువంటి డీటెయిల్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఆ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇప్పుడు అజెండాలో మరి చాలా అంశాలు ఉన్నాయి. 5 అంశాలు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత చైర్మన్ గారు అంటే స్టేట్ ద్వారా నోడల్ ఏజెన్సీస్ అనేది స్టేట్ వస్తుంది. ఈ స్టేట్ లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా ప్రాపర్ గా జరుగుతున్నాయా లేదా, అంటే స్టేట్ లో జరిగే స్కీమ్స్ అన్ని కూడా గౌరవ శాసనసభ్యులు ఉంటారు, మంత్రులు ఉంటారు, వారు రివ్యూ కూడా చేస్తుంటూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ అన్ని కూడా అంటే ఫండ్స్ అన్ని కూడా ప్రాపర్లీ యూటిలైజ్ అవుతుందా లేదా అనేది ఎంపీలు అనేది ఎంపీస్ ఓన్లీ రిప్రజెంటింగ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గారికి. అందువల్ల వారికి ఇంట్రెస్ట్ చేసేదంతా ఇది 2014 సంవత్సరం తర్వాత నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ అన్ని కూడా ఈ దిశ కమిటీ మీటింగ్ లో నిర్ణయాలు అనేది కూడా ఏదైనా ఉంటే ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ హౌస్ కోఆర్డినేట్ దిస్. ఎక్కడైనా ఏ జిల్లాలో అయినా కూడా అంటే ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉండినా కూడా జిల్లాలో 2 పార్లమెంటరీ ఎంపీస్ ఉండినా కూడా ఇవన్నీ కూడా అక్కడ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదన్నది ఇది లక్ష్యం. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటూ వస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో. ఈ స్కీమ్ యూటిలైజేషన్ అనేది చివరి వరకు చేరుతుందా లేదా అనేది ఒక మానిటరింగ్
అనేది ఎంపీలకి నిర్ణయించిన ఈ కమిటీ ఇది. ఇట్స్ ఆల్సో లైక్ పార్లమెంటరీ కమిటీస్ అనేది మామూలుగా స్పీకర్ గారు నామినేట్ చేసి అంతా కూడా మనకు స్టేట్ లో కూడా అసెంబ్లీ స్పీకర్ కూడా చేస్తుంటారు పార్లమెంట్. ఆ విధంగా పవర్ఫుల్ కమిటీస్. ఈ దిశ కమిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్ కమిటీ. ద రిపోర్ట్స్ ఇక్కడ నుంచి ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయో అన్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ మామూలుగా మీటింగ్స్ అనేది. జిల్లాలో ఎంపిక చేసిన 200 గ్రామాల్లో అమూల్ సంస్థ ఈ నెల 20 నుంచి పాలు సేకరించనుందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. స్థానిక భాగ్యనగర్లోని టీటీడీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపికైన గ్రామాలు ఉన్న మండలాలను ప్రామాణికంగా తీసుకుని ఎంపీడీఓలు ఎంఏఓల సమన్వయకర్తలుగా నియమించినట్లు తెలిపారు. పాల ఉత్పత్తిదారులను గుర్తించి అమూల్ సంస్థకు పాలు పోసేలా చూడాల్సిన బాధ్యత మండల గ్రామ స్థాయి టాస్క్ ఫోర్స్కు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీటీ టిఎస్ చేతన్, పశు సంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్ ఠాగూర్, డిఆర్డీఏ పీడీ ఎలీషా, ద్వామా పీడీ సీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Like routine government officer, it is something different. How to, make the people convinced that you should pour operation అని అనుకుంటే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఏ రకమైనటువంటి అప్రోచ్ లో ముందుకు పోవాలనే దాని మీద మొదలుపెట్టి ఏం చేసాం, ఈ విలేజెస్ అన్ని తీసుకుని ముందు ఏ మండలాలకు ఈ విలేజ్ వస్తున్నాయని మండల మ్యాపింగ్ చేశాం. ఎందుకు మండలం అనేది మనం యూనిట్గా తీసుకుని అక్కడ ఎన్ని విలేజెస్ అయితే ఉన్నాయో ఆ విలేజెస్ లో ఈ పాల ఉత్పత్తిదారుల్ని మనం తయారు చేయాలి. కాబట్టి ఒక ఏరియా ఆపరేషన్ కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కావాలి. సో అందువల్ల మండలాన్ని మనం యూనిట్ గా తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి విలేజెస్ ని మండల వారిగా మనం మ్యాప్ చేసుకుని ఏ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయని తెలుసుకున్నాం. దానికి ఫస్ట్ ఆర్డర్. దాని సెకండ్ స్టెప్, మరి ఒక మండలాన్ని యూనిట్ గా తీసుకున్నాక దీంట్లో ఒక ప్రాసెస్ ఉంది. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా డిఆర్డీఏ కూడా ఉన్నారు కాబట్టి నేను వాట్ ఈస్ ద ప్రాసెస్. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ద్వారా మనము ముందుకు పోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఒక మండల స్థాయిలో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మనం అనుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చి వాళ్ళు ఈ మిల్క్ పోర్ చేయాలంటే కొన్ని కార్యకలాపాలు మనం చేయాలి. అలా చేయడానికి మరి మామూలుగా ఏదో గవర్నమెంట్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ లేదా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ గా లబ్ధి అనేది వాళ్ళకి చెప్తారు. కాబట్టి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై 3 ఏళ్లు నిండిన సందర్భంగా మంత్రి భారనేని శ్రీనివాసులరెడ్డి ఆదేశానుసారం స్థానిక వైఎస్ఆర్ సిపి నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక 37వ డివిజన్ సుజాత నగర్ నందు వెంకారెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు సింగరాసు వెంకట్రావు, ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు, మహిళా నాయకురాలు గంగాడ సుజాత, రమాదేవి, రమణమ్మ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి గమనించాలి మన అందరు ప్రజలందరూ కూడా. ఈరోజు ఏదైతే 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నవరత్నాలు ఆ రోజు చెప్పి
ఈ 16 నెలల కాలంలో 90% హామీలు నెరవేర్చే దిశగా ప్రయాణం కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకసారి పేపర్ చూసినట్టయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు 450 రోగాలకి పరిమితం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు 2434 రోగాలకి పరిమితం చేస్తున్నాడు. అది 1000 రూపాయలు దాటిన తర్వాత ఎవరికైనా సరే 5 లక్షల రూపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఆయన పరిపాలన దక్షతకు మనం ఒక మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఈరోజు భారతదేశం మొత్తం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఛాయ 29 మినిస్టర్లు చూస్తున్నారనేది వాస్తవం. ఎందుకనంటే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి అతి కష్టకాలంలో కరోనా కష్టకాలంలో కేసులు ఎక్కువైనా కూడా ట్రీట్మెంటు ట్రేసింగు ద్వారా ప్రజలకి మంచి మందులు అందించి వారిలో ఆ భయభ్రాంతులను తొలగించే విధంగా వాలంటరీ వ్యవస్థ పనిచేయటం, దానిని ప్రధానమంత్రి కూడా కొనియాడటం అనేది ఆయన యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క విజన్కి ఉన్న దృష్టి అని చెప్పి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జగనన్న 3 సంవత్సరాలు పాదయాత్ర టైం అయింది కాబట్టి దానికి సంఘీభావంగా మా 37 డివిజన్లో మన మంత్రి గారైన వాసన్న గారు ఆదేశాల మేరకు మా టౌన్ అధ్యక్షులు వెంకట్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు టౌన్ మన వార్డు మొత్తం అన్ని బజార్లు మ్యాక్సిమం కవర్ చేసి పాదయాత్ర చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ మీద ఏదో అభిమానం తగ్గింది, జగన్ ఏమి చేయలేకపోతున్నాడనే కొన్ని అవాకులు చవాకులు వెళ్తున్నారు. అయినా ఇవాళ ఒక పిలుపుతో ఈ మొత్తం మా వార్డులో అందరూ అలర్ట్ అయ్యి మన ప్రభుత్వం ఇచ్చే పథకాలను సాటిస్ఫాక్షన్ అయ్యి వాళ్ళుగా సొంతగా వచ్చి ఈ పాదయాత్రలో మనం జగనన్నకి ఇదే మనం ఇచ్చేకి అందులో ఒక యాదవ కులస్తుడికి ఏఎంసీ చైర్మన్గా చేసినటువంటి ఘనత మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిదని మరొకసారి తెలియజేసుకుంటూ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే బీసీలంటే వాళ్ళని కౌన్సిలర్ స్థాయికే పరిమితం చేశారు. కానీ మన ప్రజానాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా బీసీకి పట్టణ అధ్యక్షుడిగా ఇచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ యాదవ కులస్తుడైనటువంటి బాపట్ల హనుమంతరావు గారికి మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చినటువంటి ఘనత కూడా బీసీల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలా రాజ్యాధికారం. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మనవడు సిద్ధాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక 3వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాకా బ్రదర్స్ శివారెడ్డి, రమేష్ రెడ్డి, ఈశ్వర్లు పాల్గొన్నారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె బ్రహ్మయ్య, సుల్తాన్, సాదిక్, నాయక్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన నాయక్ బ్రహ్మయ్య, సీనియర్ నాయకులు శివారెడ్డి అన్న, రమేష్ రెడ్డి అన్న, మన సుల్తాను, రమేష్ అన్న, ఎర్జల్ రమేష్ అన్న ఆధ్వర్యంలో బాలినేని సిద్ధాంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరగడం జరిగింది. బాలినేని సిద్ధాంత్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ అందరికీ దసరాకి దీపావళికి మధ్యలో మాకు ఇంకో పండగ లాంటిది. అది ఇంత ఘనంగా ఒంగోలులో ఇక్కడ నిర్వహించడం. రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనవడు సిద్ధాంత్ గారి 2వ జన్మదిన శుభ సందర్భంగా 3వ డివిజన్లో దుప్పట్లు భోజనాలు పంపిణీ చేయడం కార్యక్రమం జరిగింది.
ఈ వేడుక ఇంకెన్నోసార్లు వాసన్న మనవడు పుట్టిన సందర్భంగా రెండో జన్మదిన శుభాకాంక్షలతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మా వాసన్న కన్నా గొప్పగా ఎదగాలని, వాసన్న కన్నా గొప్ప నాయకుడు కావాలి ఆశిస్తూ కోరుకుంటూ ఇట్లు ముఖ్య అవకాశంగా మేము భావిస్తున్నాం. అది బలరాం కాలనీలో మూడవ డివిజన్లో వైసీపీ నాయకులందరూ శివారెడ్డి కానీ, రమేష్ రెడ్డి కానీ, రాము కానీ, ఈ అందరూ వీళ్ళందరూ కలిసి ఈరోజు మన పండుగ వాతావరణం తీసుకొద్దాం. మూడవ డివిజన్లో అన్న మనవడు పుట్టినరోజు అని, అన్న ఎలా బడుగు బలహీన వర్గాలకు తోడునేడుగా ఉంటాడో కంచె చేలిమేసే విధంగా పరిపాలన సాగుతుందని, పేదలకు సామాజిక అణచివేతకు గురవుతున్నారని, ప్రస్తుత రాజకీయ అస్వస్థతను గుర్తించి జనం పార్టీని ఏర్పాటు చేసినట్లు జనం పార్టీ వ్యవస్థాపకులు తెనాలి రాంబాబు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చప్పిడి రవిబాబు, పార్టీ నాయకులు చావబర్తిన రాంబాబు, చెల్లి బాలకృష్ణ, పాలపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు వాళ్ళే హత్యలు చేస్తూ ఉన్నారు. మరి చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని మరి హత్య గమనించబడ్డాడు. అదేవిధంగా మరి నిన్నగాక మొన్న నంద్యాలలో మరి ఒక ముస్లిమ్స్ కుటుంబాన్ని వేధిస్తే ఆ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంది. మరి దానికి సీఐని సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ కుటుంబానికి జరిగినని మనం తీర్చలేము. కాబట్టి మరి ఇలాంటివన్నీ కూడా నిరోధించాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది, పోలీసులది. మరి వాళ్ళే భక్షులకైనప్పుడు మరి ఇప్పుడు ప్రజల పాత్ర ఏమిటంటే ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఉద్యమించాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతోటి రాజ్యాధికార సాధన ధ్యేయంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అజెండాగా మార్చుకున్న జనం పార్టీని స్థాపించి మరి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం సాధించాలనేది పట్టుదలతోటి లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు, దళితుల సబ్సిడీ రుణాలు, ఎస్సీ కార్పొరేషన్లు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అదేవిధంగా వైద్యానికి విద్యకి దూరంగా చేస్తూ ఈ ప్రభుత్వాలు వాళ్ళ సంపాదన ధ్యేయంగా వాళ్ళు గడిస్తున్నారు. అది రాష్ట్రాన్ని మేము పరిపాలించే విధంగా ఈ రాష్ట్రాన్ని మేము ఏలే విధంగా ఉండాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం ఆయన సమాజం కోసం స్థాపించాలని చెప్పేసి జనం పార్టీ స్థాపించాం. ఈ జనం పార్టీని రాష్ట్రం అంతా ప్రతి ఒక్క ఉన్న పల్లెలో బలోపేతం చేస్తామని ప్రజల్ని చైతన్యవంతులు చేసి జనం పార్టీ వైపు తిప్పి రానున్న రోజుల్లో జనం పార్టీ ఒంగోలు నగరపాలక సంస్థ మరియు మెప్మా ఆధ్వర్యంలో స్థానిక అద్దంకి బస్టాండ్ వద్ద గల వారి కార్యాలయం నందు స్ట్రీట్ వెండర్స్ మరియు చిరు వ్యాపారులకు మెగా లోన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి పథకం ద్వారా ఆర్థిక చేయూత ద్వారా రుణాలకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ రఘు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. మెగా రుణ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేళాకు ఒంగోలు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు మరియు దానికి సంబంధించినటువంటి బ్యాంకు సిబ్బంది అందరినీ కూడా ఒక దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. వీరి ద్వారా వారి యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర కూర్చొనేసేసి రకరకాల బ్యాంకులో తిరిగి వారి యొక్క బ్యాంకులు చుట్టూ తిరిగి లేట్ అవుతున్న సందర్భంలో ఒక దగ్గర కూర్చోబెట్టి అందరికీ కూడా రుణాలు మంజూరు చేయించే ఉద్దేశంతో ఈ మెగా రుణమేళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మెప్మా ఆఫీసులో ఉన్నటువంటి ఈ యొక్క మెప్మా ఆఫీసు ఆవరణలో మేమందరం కూడా మెప్మా సిబ్బంది అందరూ కలిసి కూర్చొని సిఓలు, సిఎంఎంలు, తర్వాత ఆర్పీలు వారి యొక్క ఏరియా సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసేసి బ్యాంకు వారితో జత కలిపి వారి ద్వారా బ్యాంకు రుణాలకు ఇప్పించడానికి ఈరోజు దాదాపు 51 బ్యాంకు మేనేజర్స్ పిలిపించడం జరిగింది. దాదాపు ఒక 38 మంది వచ్చారు. చక్కగా ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరు ఏదైతే రుణాన్ని ఈరోజు ఇస్తున్నటువంటి మేనేజర్స్ సద్వినియోగం చేసుకొని వారి జీవనోపాధిని మెరుగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా విధేయుడికి పట్టాభిషేకం. అవినీతి కేసుల్లో ఉన్న వారికి పదోన్నతుల సమీక్షా సమావేశంలో అధికారులను నిలదీసిన మానుకుంటా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.